పిటిషన్ ఏదైతే ఉందో అన్వనేత పిటిషన్ విత్డ్రా చేయించుకోవడం, అది మేబీ స్ట్రాటజీ కావచ్చు. మనతో పాటు తెలంగాణ విటల్ ఉన్నారు, విశ్లేషకులు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తనదైన పాత్ర పోషిస్తున్నారు. విఠల్ గారు సార్ నమస్కారం. బాగున్నారా? నమస్కారం. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఎట్లా చూస్తారు అసెంబ్లీ పరిణామాలు? గొంతు తక్కువ, బాగా డ్రై కాఫ్ ఉండే. కొంచెం వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది. సో ఎట్లా చూస్తారు ఈ పరిణామాల్ని? ఇవాళ కేసీఆర్ వచ్చారు, కేసీఆర్ గూడెం మైపాల్ రెడ్డి కలిశారు, స్పీకర్ కు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాను రాను విలువలు పెరగాల్సింది. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చట్టాలను మర్చిపోయి తమ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి ఓటుకు విలువ లేకుండా చేస్తున్నారు. ఒక పార్టీ సింబల్ మీద గెలిచి, ఒక పార్టీ సిద్ధాంతాల మీద, ఎజెండా మీద గెలిచిన వాళ్ళు నియోజకవర్గ అభివృద్ధి అనే ఒక ముసుగులో బేరసారాలు, ఇప్పుడు మీరు ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు బేరం అయిపోయింది. ప్రజాస్వామ్యాన్ని అంగట్లో సరుకుగా మార్చేది. ముఖ్యంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి రావడం అనేది ఒక పెద్ద ఈవెంట్ లాగా, అసలు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కన్నా ఎక్కువ హడావుడి జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడి పాత్ర లీడర్ ఆఫ్ అపోజిషన్ గానీ, లీడర్ ఆఫ్ హౌస్ గానీ, శాసనసభలో గానీ లోక్సభలో ముఖ్యంగా లీడర్ ఆఫ్ హౌస్ ఎంత ఇంపార్టెంటో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రతిపక్షము, అధికార పక్షం రెండు కలిసిన ప్రభుత్వం. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ లైఫ్ ఇన్ ద అపోజిషన్ అంటారు. ముఖ్యంగా కూడా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు రావడము, ఇన్ని రోజులు రాకపోవడము రెండు చూస్తే ప్రభుత్వ విధానాలను నిర్మాణాత్మకంగా విమర్శించడం గాని, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం అనేది లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క ప్రధాన బాధ్యత. అసలు డెమోక్రసీ బ్యూటీలో షాడో గవర్నెన్స్ అంటారు. అంటే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రతిపక్ష పార్టీల ప్రధాన ఉద్దేశం. బ్రిటన్ లో అయితే షాడో క్యాబినెట్ ఉంటుంది, అమెరికాలో కానీ. బ్రిటన్ లో షాడో క్యాబినెట్ ఉంటుంది. షాడో గవర్నెన్స్ అనేది ఆపోజిషన్ లో కూడా ఒక్కోళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి దాని మీద వాళ్ళ మీద ఏ మంత్రి ఏం చేస్తున్నారు, ఎట్లా దాన్ని మనం ఎట్లా చేయాలని ఆపోజిషన్ సలహాలు ఇస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారతదేశము అసలు షాడో గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ మిస్ అవుతుంది. ఇప్పుడు స్కూల్లో, అసెంబ్లీలో మన పిల్లలకి అసెంబ్లీ గానీ పార్లమెంట్ లో ఆ రోల్ మాక్ అసెంబ్లీ, మాక్ పార్లమెంట్ పెట్టినప్పుడు ప్రతిపక్షం రోల్ అంటే షాడో క్యాబినెట్ ఉంటుంది. అది ప్రతిపక్షం చాలా దారుణంగా రాజ్యాంగం ఇచ్చిన లక్ష్యాలని, విధులని మర్చిపోతుంది. ఇంకోటి, ప్రతిపక్ష నాయకుడు ఎన్నుకొని క్యాబినెట్ హోదా ఉంటుంది అతనికి. రాజ్యాంగబద్ధ సంస్థల చైర్మన్లు గానీ, సభ్యులు నియమించే సందర్భంలో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిని తప్పనిసరిగా సంప్రదిస్తారు. అసలు ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇవ్వడం అంటే ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ ఇంకో రైలు పట్ట, ఆ రెండు రైలు పట్టాలు ఉన్నప్పుడే ప్రభుత్వం గాడిలో పడుతుంది. కానీ కేసీఆర్ గారు దాదాపు 14 ఏళ్ళు రాకపోవడం కూడా తప్పేది. ఒకవేళ తనకి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ బాధ్యతలు ఇంకొకరికి ఇవ్వాల్సి ఉండే. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు రావడము ఏదో మొక్కుబడిగా ఒక్కరోజు గవర్నర్ గారు స్పీచ్ కి రావడము, తర్వాత రాకపోవడము అనే చర్చ కూడా జరుగుతుంది. తెలంగాణ సమాజం కోరుకునేది కేసీఆర్ గారు తన అనుభవాన్ని గాని, తన విలువైన సూచనలు, సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తుంటే ఎత్తి చూపాలి, విమర్శనాత్మకంగా చెప్పాలనేది మనందరి కోరిక. సో అంటే